డాన్ మీడియాకు స్వాగతం. ఇక బీచ్ రోడ్డు హ్యాపీ. గుడివాడ కంకిపాడు రోడ్డుకు మోక్షం. ఇక 4 వరుస రోడ్డు ఫ్లైఓవర్ కు కేంద్ర మంత్రి గడ్కరీ ఓకే. ఫలించిన ఎంపీ బాలశౌరి అభ్యర్థన. ఇక రియల్ పరుగే పరుగు. మచిలీపట్నం, మంగినపూడి బీచ్ మధ్యలో 11.07 కిలోమీటర్ల రోడ్డుని 4 వరుసలుగా విస్తరించడంతో పర్యాటకానికి ఊతం ఏర్పడుతుందని ఎంపీ బాలశౌరి వివరించారు. ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రగతిలో కీలకమైన ఈ ప్రాజెక్టులన్నింటికీ నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించి, వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేసినందుకు ఎంపీ బాలశౌరి కృతజ్ఞతలు తెలిపారు. మచిలీపట్నం పోర్టు పూర్తయితే దానికి అనుసంధానంగా 350 కోట్లతో ప్రతిపాదించిన 18.5 కిలోమీటర్ల 6 వరుసల గ్రీన్ ఫీల్డ్ రహదారి చాలా అవసరమని ఎంపీ బాలశౌరి వివరించారు. 7 అండర్పాస్లు, 4 పైవంతెనల నిర్మాణం దీనిలో భాగంగా చేపట్టనున్నారు. వీటిలో ఫ్లైఓవర్ బీచ్ రోడ్డులో నిర్మించనున్నారు. NH-65 జాతీయ రహదారి నుంచి సరకు రవాణా వాహనాలు పోర్టుకు తరలించడానికి, తిరిగి తీసుకెళ్లడానికి ఈ గ్రీన్ ఫీల్డ్ రహదారి ఎంతో కీలకమని తెలియజేశారు. మచిలీపట్నం పోర్టు నుంచి NH-65 జాతీయ రహదారి వరకు ప్రతిపాదించిన 18.5 కిలోమీటర్ల 6 లైన్ల గ్రీన్ ఫీల్డ్ రోడ్డుకు 350 కోట్లు మంజూరు చేయాలని ఎంపీ బాలశౌరి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి వెంటనే స్పందించి సంబంధిత అధికారులను పిలిచి, ఈ రహదారులకు సంబంధించిన రిపోర్టులను రాష్ట్రం నుంచి తెప్పించి నిధుల మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. గుడివాడ కంకిపాడు రోడ్డుకు మోక్షం. కంకిపాడు నుంచి గుడివాడ మధ్యలో 27 కిలోమీటర్ల పొడవైన 4 వరుసల గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే పనులు పట్టాలెక్కబోతున్నాయి. ప్రధానమంత్రి గతిశక్తి పథకం కింద 600 కోట్ల రూపాయలతో నిధులను ఈ రహదారి కోసం మంజూరు చేసేందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అంగీకారం తెలిపారు. విజయవాడ నుంచి గుడివాడకు చేరుకునేందుకు అత్యంత కీలకమైన ఈ రోడ్డు ప్రాధాన్యం గురించి బందరు ఎంపీ బాలశౌరి స్పెషల్ రిపోర్టుని రూపొందించి కేంద్ర మంత్రి గడ్కరీని కలిసి వివరించారు. కృష్ణా జిల్లాలో ప్రస్తుతం అత్యంత ప్రమాదకర రహదారి అంటే గుడివాడ, కంకిపాడు మధ్య ఉన్నదే. NH-165, 65, 216 ఈ 3 నేషనల్ హైవేలను కలిపే అత్యంత కీలకమైన రహదారి ఇది. గుడివాడ నుంచి విజయవాడకు వెళ్లేందుకు ఈ రహదారి ఎంతో ముఖ్యం. ప్రస్తుతం ఇక్కడున్న ఇరుకైన రోడ్డుకి పక్కనే పంట కాలువ ఉండడంతో ఎప్పుడూ దెబ్బతింటూనే ఉందని, నిత్యం వేలాది మంది ప్రజలు తల్లడిల్లుతున్నారని కేంద్ర మంత్రి గడ్కరీకి ఎంపీ బాలశౌరి వివరించారు. అందుకే ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారిని ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే అలైన్మెంట్ సర్వే సైతం పూర్తయిందని, వీలైనంత త్వరగా పీఎం గతిశక్తి పథకం కింద నిధులు మంజూరు చేయాలని ఎంపీ బాలశౌరి కోరారు. గుడివాడలో 18.50 కోట్లతో గుడివాడ పట్టణ పరిధిలో 216 నేషనల్ హైవే విస్తరణ పనులకు ఈ వార్షిక ప్రణాళికలో 18.50 కోట్ల అంచనాతో ఇప్పటికే ప్రతిపాదనలు పెట్టామని, వాటిని సైతం మంజూరు చేయాలంటూ గడ్కరీకి ఎంపీ బాలశౌరి విజ్ఞప్తి చేశారు. విస్తరణ జాప్యంతో వాహనదారులు నిత్యం కష్టాలు పడుతున్నారని వివరించారు. గుడివాడలో NH-165, NH-216 మధ్య అనుసంధానానికి మరో 28.53 కోట్ల DPRను మోర్ట్కు సమర్పించామని దానిని సైతం మంజూరు చేయాలని కోరారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.